మీలో నిజంగా ఏదైనా నీతి నిజాయితీ మిగిలి ఉంటే ఈ కొరత కూడా ఎందుకు వచ్చింది అని ప్రజలు చెప్పాలి. మిత్రులారా, కొరత అనేది ఎప్పుడు కూడా లేదు. ఎందుకంటే మొన్నటి వరకు మనం దాన్ని అంతా కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం. ఆ ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఒక కొన్ని మార్గాలు రెడ్ సీ అనేది ఉన్నది. రెడ్ సీ, ఆ రెడ్ సీలో మేము అందరూ చేసి అక్కడ కొన్ని ఘటనల వల్ల ఆ రెడ్ సీ నుంచి మనకు ఇక్కడ సప్లైలు ఆగిపోయినాయి. తర్వాత ఇరాన్ నుంచి మనకు వస్తుంది. కానీ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యన జరిగిన యుద్ధం వల్ల అక్కడి నుంచి షిప్మెంట్స్ లేవు, మనకు ఇంపోర్ట్స్ ఆగిపోయినాయి. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం తెలియదా? రామగుండం ఫర్టిలైజర్ ఆగింది, చెన్నైలో ఇఫ్కో ఫర్టిలైజర్ ఆగింది. ఈ ఫర్టిలైజర్స్ షాప్స్, అదేవిధంగా ఆంధ్రాలో మనకు కొన్ని కంపెనీస్ ఉన్నాయి, అక్కడ కూడా అవి ఫర్టిలైజర్ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ప్రొడక్షన్ కావట్లేదు. కాబట్టి దానివల్ల కొద్దిగా షార్టేజ్ అనేది లేదు, కొద్దిగా సప్లై లేట్ అయింది. షార్టేజ్ ఎందుకు ఉంటుందంటే మీకు రాబీలోనే 2 లక్షల పైన మీ చిలుకు ఇక్కడ మెట్రిక్ టన్ మీ దగ్గర ఉంది కదా, మీరు తినేశారు. అక్కడ ఎక్కడ దాచారు? మిమ్మల్ని అడుగుతున్నాను. రైతులకు అబద్ధాలు ఆడొద్దు మీరు. ఈరోజు వాస్తవానికి తెలంగాణకు ఎటువంటి కొరత లేదు. అది ఈరోజు యూరియా షాపుల ముందు లైన్లన్నీ కూడా ఉన్నాయంటే అది కేవలం మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ది కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్. ఈరోజు కూడా ఇంకా మాకు సమయం ఉన్నది. మీ సమయంకు మేము మొత్తం సప్లై కూడా చేస్తామని చెప్తున్నాం. మీ రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ సప్లై చేస్తున్నాం ఇప్పటికే. గత సంవత్సరం మేము వాడినట్టు మీరు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న జరిగినటువంటి లాస్ట్ ఇయర్ ఖమ్మంలో జరిగినటువంటి దీంట్లో 3200 ఈ యొక్క మెట్రిక్ టన్స్ వాడటం జరిగింది. ఇది లాస్ట్ ఇయర్. దాని మీద ఈరోజు ఎట్లా మీకు దానికి ఎక్కువ వాడుతున్నారు? మీరు ఇక్కడ ఈరోజు ఎక్కువ వాడుతున్నారు దానికన్నా ఎక్కువ. మళ్ళీ క్రాప్ పెరిగిందంటే అది లేదు. యూరియా ఎందుకు ఎక్కువ అవుతుంది మీ దగ్గర? మీరు ఖమ్మం జిల్లానే కదా అగ్రికల్చర్ మినిస్టర్ది. వారు చెప్పాలి ఎందుకు ఖమ్మం జిల్లాలో ఎందుకు యూరియా ఎక్కువ అదనంగా వాడుతున్నారు. పోయినసారి కన్నా ఈసారి వాడుతున్నారు, ఎక్కువ వాడుతున్నారు. ఈజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్? నేను తుమ్మల నాగేశ్వర అడుగుతున్నాను. లాస్ట్ ఇయర్ కింద ఖమ్మంలో ఈసారి ఎరువులు అంటే ముఖ్యంగా యూరియా ఎక్కువ వాడారా లేదా? ఇది మీరు చెప్పరు. ప్రజలకు అబద్ధాలు ఆడుతున్నారు. మేము బలవంతం చేసిన కూడా వచ్చినాయి. బలవంతం కాదు, మీకు వస్తున్నాం. తెలంగాణ కాదు, దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా యూరియా కొరత అనేది లేకుండా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నరేంద్ర మోదీ గారి ప్రయత్నము ఈరోజు రైతుల సంక్షేమం మాత్రమే. ఈరోజు నిజంగా యూరియాకు మీరు బయట మీకు ఎంత దాంట్లో ఫర్టిలైజర్లో ఎంతవరకు సబ్సిడీ ఉందంటే మీకు ఒక యూరియా బ్యాగు మీకు ఇప్పుడు దొరికేది మార్కెట్లో ఎంత 260 రూపాయలు అయితే దాంట్లో 1400 రూపాయలు పైగా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. డిఏపి కూడా అంతే. 1,40,000 కోట్ల రూపాయలు ఈరోజు ఫర్టిలైజర్ సబ్సిడీ ఇస్తుంది మోదీ గారి ప్రభుత్వం. రైతులకు దాదాపు కేవలం 10-20%గా ఫర్టిలైజర్ అందిస్తున్నాం మేము. ఇన్ని పనులు చేస్తుంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మీద వీరు అభండాలు వేస్తారా? నేను ఈ ప్రభుత్వం చెప్తా ఉన్నాను, పొద్దున్న లేస్తే మీరు చేసేదంతా అప్పులే, మీరు చేసే అన్నీ కూడా తప్పులే, పనులన్నీ తప్పులే. మరి ఏదైనా చెప్పుకుంటారంటే చాలా మీ పని అన్నీ చెప్పుకునేదంతా మీ గొప్పలే అని గప్పాలే వాళ్ళు. చివరికి తెలంగాణలో ఇక ఉడకవు మీ పప్పులు అనే మీద గుర్తుపెట్టుకోవాలి. ఈ అబద్ధాలు ఇక తెలంగాణ రైతులు కానీ తెలంగాణ ప్రజలు కానీ నమ్మటానికి సిద్ధంగా లేరు. కాబట్టి మీ ద్వారా నేను రైతాంగం చెప్తా ఉన్నాను, ఎక్కడ కూడా యూరియా కానీ ఏ ఎరువు కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఒక కొరత లేదు. మీ కొరత కూడా అంతా కూడా ఇది కృత్రిమంగా సృష్టించింది. తప్పుడు విధానాలతో, తప్పుడు మాటలతో, తప్పుడు వాగ్దానాలతో, తప్పుడు స్టేట్మెంట్లతో ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమైన మంత్రుల వల్ల ఈరోజు ఇటువంటి ఒక పరిస్థితి నిర్మాణమైంది. యూరియా కొరత లేదు, ఎంతంటే అంత ఇస్తాం. ఇప్పుడు కూడా దారిలో యూరియా ఉన్నది మన చేతిలో. ఇఫ్కో ద్వారా, క్రిప్కో ద్వారా, ఆర్ఎఫ్సి ద్వారా మనకు ఇప్పుడు దారిలో 15,000 మెట్రిక్ టన్స్ దారిలో ఉన్నది. 10,000 మెట్రిక్ టన్ను కైరకల్ పోర్ట్ నుంచి మనకు ఉన్నది. ఇవన్నీ మనకు రేక్స్
ఏమైనా అన్నీ వచ్చినాయి మనకు దాదాపు ఒక 2 రోజులు ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది. మాకు అక్టోబర్ దాకా మాకు సమయం ఉన్నది. మీరు అక్టోబర్ దాకా సమయం ఉంటే మీ ఎక్సెస్ స్టాక్ని మీరు ఇంకా అట్లా పెట్టుకుంటే ఎట్లా అండి? దయచేసి తుమ్మల నాగేశ్వర గారిని కోరుతా ఉన్నాను, మీ పార్టీలో అబద్ధాలు ఆడే అలవాటు ఉండొచ్చు, కానీ మన రైతులతో అబద్ధాలు ఆడొద్దు. వాళ్ళ మన అన్నదాతలు, మనకు అన్నదాతలు వాళ్ళకి అబద్ధాలు చెప్పకండి. మీరేదో మీరు ప్రెజర్ చేసినందుకు ఇవి వచ్చినాయి, ఇది తప్పది. యూ డిడ్ నాట్ ప్రెజర్. మీ ప్రెజర్ చేస్తే మేము వినడానికి ఇక్కడ తప్పు చేస్తే మేము ప్రెజర్ లొంగుతాం. మీరు తప్పే చేయలేదు, తప్పు చేస్తుంది మీరు, అప్పులు చేస్తుంది మీరు, గొప్ప కొట్టేది మీరు. అందుకే చెప్తున్నాను మీ పప్పులు ఉడకాలి ఇంకా. కాబట్టి రైతాంగానికి నేను కోరుతా ఉన్నాను, వీళ్ళ మాటలు మీరు నమ్మకండి. ఎటువంటి యూరియా కూడా, ఎటువంటి ఫర్టిలైజర్ కూడా మీకు దొరకకుండా ఉండదు. మీరు ఆవేదన పడకండి. మనకు కావాల్సిన సమయానికి మనకు కావాల్సినంత యూరియా ఉన్నది, మీకు అందుతుంది. మాకు టైం ఉంది కదా, ఇవ్వాల్సింది. మేము అక్టోబర్ సీజన్ ఉంది కదా, మేము బై ఆగస్ట్ వరకు మేము ఎంత ఇవ్వాలి అంత ఇచ్చేసినాం. మేము మాకు టార్గెట్ వాళ్ళ రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ ఇస్తున్నాం మేము అనేది. వాళ్ళకి రిక్వైర్మెంట్ టార్గెట్ ఈరోజు అండి, ఈవెన్ 1 జూలై 31 వరకు వాళ్ళకి 3.43 వరకు రావాలి. 95,000 మెట్రిక్ టన్ మేము ఇవ్వాలి అంతే. 95లో ఇప్పుడు 45,000 ఆల్రెడీ దారిలో ఉన్నది. 25-30 దాకా దారిలో ఉన్నది. ఇంకా మాకు అక్టోబర్ దాకా సమయం ఉన్నది. సో కాబట్టి ఎక్కడ షార్టేజ్ ఉన్నది? మీరు అడిగారు, 50 అడిగారు. మేము ఈ ఛాలెంజెస్ ఉండి కూడా మాకు బయట నుంచి ఇంపోర్ట్స్ ఆగినప్పుడు కూడా మేము కర్ణాటక నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి మీకు ఇస్తున్నాం. 50,000 మెట్రిక్ టన్ పంపించినప్పుడు మీకు ఈ 50,000 మెట్రిక్ టన్ను మేము ప్రెజర్ చేసే వచ్చినట్టు ప్రెజర్ చేసాం కాదు, మా బాధ్యతగా మేము ఇస్తున్నాం. మీ ప్రెజర్ కాదు ఇది, ఇట్ ఈస్ నాట్ యువర్ ప్రెజర్ ఎట్ ఆల్. మా బాధ్యతగా మీ ఇచ్చారు, మీ అడగకుండా మీ ఇస్తాం ఇది, ఎందుకంటే మేము ఒప్పుకున్నాం కాబట్టి. దేశంలో ఎప్పుడు కూడా నీమ్ కోటెడ్ యూరియా షార్టేజ్ లేదు. ఇది బికాజ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ సిచ్యువేషన్స్ మనకు కొన్ని ఛాలెంజెస్ వచ్చినాయి. రామగుండం ఫర్టిలైజర్ కొద్దిగా దెబ్బ పాడైపోయినందుకు అది కూడా మనకు స్టార్ట్ అయింది. దాంట్లో కూడా మనకు 50% తెలంగాణకి ఇస్తా అని చెప్పి కూడా ఒప్పుకున్నారు కేంద్ర ప్రభుత్వము. ఇది మనం చూడాల్సిన అవసరం ఉన్నది. తర్వాత మీరు అడిగిన పాయింట్లో ఈ బఫర్ స్టాక్ ఏది ఉన్నదో దాన్ని ఎందుకు వీళ్ళు చెప్పట్లేదు? మా దగ్గర బఫర్ స్టాక్ ఉంది అని ఎందుకు చెప్పట్లేదు? వీళ్ళు ఆపుతున్నారు వీళ్ళు. తర్వాత ఆర్ఎఫ్సిఎల్లో కూడా మనకు డైవర్షన్స్ ఉన్నాయి, ప్రొడ్యూసర్స్ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉన్నాయి. ఇది ఫార్మర్స్కి చెప్పకుండా వాళ్ళలో ప్యానిక్ క్రియేట్ చేస్తారు. ఈ ప్యానిక్ క్రియేషన్ అనేది తప్పు అనేది మేము చెప్తా ఉన్నాం. ఈరోజు కాదు, గతంలో మీద చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్పినాం. నేను చెప్పిన దాంట్లో ఒక్క అక్షరం కూడా తప్పు ఉంటే, అది కూడా ఒక్క అక్షరం కూడా తప్పు ఉంటే నేనే రిజైన్ చేస్తా. మీరు చెప్పిన దాంట్లో తప్పు ఉంటే మీరు రిజైన్ చేయండి తుమ్మల నాగేశ్వర గారు. నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మాకేం పని సబ్జెక్ట్ చేస్తే దాంట్లో ఎంతమంది పని ఆర్ఎఫ్సి షట్ డౌన్ చేస్తే లాభం ఎవరు, నష్టం ఎవరికి వస్తుంది? ఇదే 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 తప్పుడు మాటలు అనేది. ఆర్ఎఫ్సిఎల్ దాని కింద చాలా 100 మంది పనిచేస్తారు, 1000 మంది పనిచేస్తారు. ఆర్ఎఫ్సిఎల్ ఎందుకు పనిచేస్తామండి? ఆర్ఎఫ్సిఎల్ బంద్ చేస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం మాకు తెలియదా? ప్రభుత్వానికి నష్టం అవుతుంది. మీరు చేయమట్లా మాకెందుకు? మాకేం కోపం ఉంటుంది ఆర్ఎఫ్సిఎల్ ఎందుకు? ఇప్పుడు రామగుండం పాడైపోయింది, మేము ఒప్పుకుంటున్నాం కదా, రామగుండం పాడైపోయింది. అది స్టార్ట్ అయింది, మళ్ళీ ఆగిపోయింది. అది టెక్నికల్ స్నాక్స్ ఉంటాయి దేనికైనా. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినప్పుడు ఏమన్నారు? దత్తాత్రేయ గారు బీసీ మంచోడు, ఆయనకు వైస్ ప్రెసిడెంట్ అని అన్నాడు. మళ్ళీ వారు వి హనుమంతరావుని వైస్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేయొచ్చు కదా, సురేష్ రెడ్డి గారిని అనౌన్స్ చేసే అవసరం ఏమొచ్చింది? మళ్ళీ నేను అధ్యక్షుడు అయినప్పుడు అవి మాట్లాడారు. ఆత్మ ప్రబోధన గతంలో కూడా నిల్లం సంజీవ్ రెడ్డి గారి ప్రయత్నం, అప్పుడు కూడా ఆత్మ ప్రబోధన అన్నారు, మీకు తెలుసు అందరికీ. ఆత్మ ప్రబోధన ఏం చేశారు కాంగ్రెస్ పార్టీ? ఆత్మ ప్రబోధనలో నేను కూడా అంటున్నాను, ఆత్మ ప్రబోధన చేసుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలందరూ కూడా ఎన్డీఏ క్యాండిడేట్ ఓటేయండి. ఆయన ఎంబీసీ నిజంగా బీసీల మీద ఎవరికైనా ప్రేమ ఉంటే అది కేవలం ఎన్డీఏకి ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది. ఎన్డీఏ క్యాండిడేట్ ఎంబీసీ ఉన్నాడు కాబట్టి, ఓబీసీ కూడా ఎంబీసీ ఆయన కమ్యూనిటీ గౌండార్ కమ్యూనిటీ, వెరీ మినిమం ఉన్నటువంటి కమ్యూనిటీ అది. ఆయనకి మేము గవర్నర్ ఇచ్చినాం, గతంలో ఎంపీ ఇచ్చినాం, రాజ్యసభ ఇచ్చినాం, ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ చేస్తే మీరు ఈరోజు నేను అది కూడా చెప్తున్నా, ఇండియా అలయన్స్ వాళ్ళ క్యాండిడేట్ మీద మాకేం లేదు. ఆయన బికాజ్ నేను ఆయన ముందు ప్రాక్టీస్ కూడా చేశాను, ఆయన సుప్రీంకోర్టు జడ్జి. కానీ మీరు ఏ వాదన అయితే
ఏ సోనియా గాంధీ గారు అయితే, ఏ రాహుల్ గాంధీ గారు అయితే మీకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి, మీకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అంటే భాస్కర్ అవార్డు గోబుల్ ప్రైజ్, భాస్కర్ అవార్డు గోబుల్స్ అవార్డు ఇవ్వాలి అన్నారు కదా. మరి అది మీరు అన్న తర్వాత కూడా మీరు ఓబీసీని ఎందుకు పెట్టలేదంటే వి హనుమంతరావు గారిని పెట్టేదంటే వైస్ ప్రెసిడెంట్గా, అప్పుడు ఆత్మ ప్రబోధన వస్తుంది. ఇప్పుడు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు, ఇండియా అలయన్స్ ఎంపీలకు, మీ ఆత్మ ప్రబోధన చేసుకొని ఎన్డీఏ క్యాండిడేట్కి ఓటు వేయండి. అప్పుడే అసలైన బీసీలకు న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ బీసీల న్యాయం పేరు మీద ఓట్లు తీసుకుంటుంది కానీ బీసీలకు న్యాయం చేయదు. ఇది స్పష్టంగా ఈరోజు మీ రిజర్వేషన్లు ప్రూవ్ అయినాయి, మీ कैंडिडेट प्रूव अయింది. मेरा कहना ये है कि ये कुछ लोग जो है मिसगाइडेड यूथ है या मिसगाइडेड लोग हैं. भारत देश सबका है. भारत देश में कोई भी कहीं भी रह सकते हैं, कहीं भी जी सकते हैं, कहीं भी बच सकते हैं. और यहाँ पर ऐसी जो नारे होते हैं ये अच्छा नहीं है, देश के लिए, समाज के लिए अच्छा नहीं है. अगर कोई गलत करता है तो उस पर जो है सरकार एक्शन लेनी चाहिए लॉ एंड ऑर्डर के तहत से. मैं समझता हूं कि कांग्रेस सरकार लॉ एंड ऑर्डर कंट्रोल करने में फेल हो गई है और उसी कारण ऐसे चीज़ें, ऐसे जो नारे हैं आज सामने आ रहे हैं. भारत देश में सबको रहने का अधिकार है, कोई किसी को यहाँ से भगा नहीं सकता है, कोई किसी को हटा नहीं सकता है. हम सब मिलकर जिएंगे, ये देश सबका है, ऐसा भारतीय जनता पार्टी का सोचना है. ఈరోజు ఇటువంటి ఒక ఏదైతే నినాదాలు వస్తున్నాయో छोड़ो ఈ छोड़ो అని చెప్పేసి తప్పుడు నినాదము. అందరూ కూడా మనం భారతీయులం కూడా ఇది మొత్తం దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మనం ఎక్కడైనా జీవించవచ్చు. తెలంగాణ వాళ్ళు కూడా బయట ఉన్నారు, బయట నుంచి కూడా తెలంగాణ వచ్చున్నారు. ఏమైనా తప్పు చేస్తే చట్టం వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, ఏమైనా తప్పు వాళ్ళకి చేసుకోమని చెప్దాం. కానీ తెలంగాణలో శాంతి భద్రతలన్నీ కూడా వైఫల్యం చెందినాయి. ఈరోజు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులే ఇటువంటి నినాదాలకు దారితీస్తున్నారు కాబట్టి దీనికి బలం కోరుకుంటున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ఒక రాజకీయాలు చేయకండి. దీని వెనక అనేక శక్తులు కూడా మేము కనబడతా ఉన్నాయి మాకు. ఇక వాళ్ళ పేర్లు చెప్తే మీకే అర్థమవుతుంది. అది అర్బన్ నక్సల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏది ఉన్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఒక దేశం ఒక ఐక్యత మీద, సమగ్రత మీద నమ్మేటటువంటి పార్టీ. ఎవరైనా ఎక్కడైనా ఉన్నా తప్పు చేస్తే శిక్షించాలి. ఎవరు? చట్టం. తప్పు చేస్తే శిక్షించేది ప్రభుత్వం. అంతేగానే వ్యక్తులకు నువ్వు ఉండొద్దు, ఇక్కడ ఉండొద్దు అని చెప్పేదానికి అధికారం లేదు. నిజంగా ఈరోజు బాధాకరమైన విషయం. ఇటువంటి ఒక నినాదాలు ఎవరు తీసుకున్నా అది మంచిది కాదని చెప్పేసి వారికి నేను సలహా ఇస్తా ఉన్నాను. ये मुख्यमंत्री हमसे बात करने के बाद देने का कोई सिवा नहीं है. ये हमारा दायित्व बनता है कि हम देश के किसानों को समय पर खाद भेजें और यूरिया भेजें. ये हमारा रिस्पॉन्सिबिलिटी है, हमारा दायित्व है. अभी आपने जो कहा 5.18 जो है वो सही बात है, लेकिन इसके साथ साथ जब रबी में हम दिए थे उनको 4 लाख मेट्रिक टन ज़्यादा दिए थे, उसमें 2 लाख मेट्रिक टन ज़्यादा उपयोग हुआ है पिछली बार और 2,08,000 लाख मेट्रिक टन बचा हुआ है. ये 5.18 और ये 2.4 मिलाकर अभी सरकार के पास 7.22 है लाख मेट्रिक टन है. उनको आज तक जो आना है वो शॉर्टेज सिर्फ -74 यानी कि और सिर्फ 1.5 लाख का कुछ है. उस 1.5 लाख में भी 30,000 मेट्रिक टन आज कैरेकल पोर्ट पे पहुंचा हुआ है. उसमें 10,000 तेलंगाना को दे रहे हैं और इफ्को से, क्रिप्को से और आरएफसी से यहाँ वैगन जो रेक्स आए हैं वे उसमें 7,250 15,000 टन उनके द्वारा आज या कल में यहाँ पहुँच जाएंगे. यानी कि 50,000 टन यहाँ आ रहा है और 50,000 ऑलरेडी हमने उनको रिलीज़ किया है. इसके बावजूद इसके बाद उनको हो गया. अभी हमको समय अभी सिर्फ अगस्त 15 तक हमने ये आंकड़े दिए हैं. हमारा जो खरीफ सीजन है वो अक्टूबर तक चलता है, तो हमारे पास अभी समय है देने का. इस समय से पहले हम दे रहे हैं. यहाँ कमी कहाँ है? ये गुमराह करने के लिए ये हमारे तेलंगाना के जो किसानों को गुमराह कर रहे हैं, झूठ बोल रहे हैं. मैं पक्का बोल रहा हूँ, झूठ बोल रहे हैं. अगर आपके बातों में सच्चाई कुछ है हो तो आइए हम कहेंगे, यहीं पर हम आपके सामने हम दावा करें, हम यहाँ पर बहस करेंगे कौन
किस में क्या सच्चाई है। एक बात सही है, थोड़ा देर हुआ है। वो देरी किस लिए हुआ है? क्योंकि सरकार रामगुंडम फर्टिलाइजर में आज वहां पर रुका हुआ है फर्टिलाइजर प्रोडक्शन, यहाँ RFC रुका हुआ है, RFCL रुका हुआ है। उसके बाद रेड सी में गड़बड़ चल रहा है, उसके साथ हमारे पास जो इंपोर्ट आने वाले रुक गए हैं। और छबरिया पोर्ट यानी कि ईरान में जो पोर्ट है, वो इजराइल और ईरान के लड़ाई के कारण वो इंपोर्ट रास्ते में है, वो भी थोड़े दिन में पहुंच जाएगा भारत के तट पर। तो फिर भी हमने 50,000 टन उनको दिया है, उनके दबाव में नहीं दिया है, हमारा दायित्व समझ के दिया है। और 30,000 में आंकड़े बताया कि 30,000 टन अभी आ गया है, 1-2 दिन में पहुंच जाएगा। और इसके साथ हमको अक्टूबर तक समय है, और उस तब तक बाकी भी आ जाएगा। उनको और कितना देना है? 1 लाख से ज़्यादा नहीं है उनको देना है, बाकी सब ठीक है। कहाँ हिसाब गलत कहाँ है? मैं ये बोल रहा हूँ, आपने पूरा आंकड़े गलत दिए हैं, आपने किसानों को गुमराह किया है, आपने किसानों के बीच में एक भय फैलाया है, और उस भय के कारण किसान ज्यादा यूरिया खरीद रहे हैं। उस भय के कारण बिजनेस के लिए लोग वहां यूरिया को छिपा रहे हैं, होर्डिंग कर रहे हैं और ब्लैक बेच रहे हैं, ये दलाली कर रहे हैं। इसका कारण ये है। तो इसीलिए भारत सरकार की तरफ से किसानों को यूरिया ही नहीं, किसी भी खाद की कभी कमी होने नहीं देगी। तो जब वेंकैया नायडू जी खड़े थे तो कांग्रेस की बुद्धि कहाँ गई थी? तो वो भी तेलुगु प्रेरित थे, वो तेलुगु प्रेरित थे, उन्होंने किसी और को सपोर्ट किया है। क्यों किया है उस समय पर? वेंकैया नायडू क्या तेलुगु के नहीं है क्या? वो दोनों तेलुगु स्पीकिंग है, तेलंगाना और आंध्रा दोनों के प्राइड है हमारे वेंकैया नायडू जी। तो उनको कांग्रेस पार्टी सपोर्ट नहीं किया। आज किस मुंह से पूछ रहे हैं हमको तेलुगु प्राइड? आपने पिछड़ेपन का आपने वादा किया था, पिछड़ेपन को आगे लाने का वादा किया था, और आप पिछड़े लोगों के बारे में बात करते हैं। और किनको आपने टिकट दिया है? हमारे आदमी तो आज हमारा सबसे पिछड़ा हुआ है, सबसे ज्यादा पिछड़ा हुआ है, मोस्ट बैकवर्ड कम्युनिटी का है। लेकिन आपके जो है वो कभी किसी कमेटी में रहे होंगे, लेकिन वो तो पिछड़े नहीं है ना, वो तो पिछड़े नहीं है। अगर आप कन्वर्ट करते हैं तो कन्वर्ट कर लीजिए, मुझे हमें कोई एतराज नहीं है, लेकिन कोई जनता उसको मानेगी नहीं।